రాజకీయాల్లో గాలి ఎప్పుడు ఎటువైపు ఎంత బలంగా వీస్తుందో ఎవరికీ తెలియదు. వన్ సైడ్ గట్టిగా వీచిందో అవతలి సైడ్ ఎంతటి బలవంతుడైనా ఆ గాలిలో ఊడిపోవాల్సిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అదే స్పష్టం చేస్తున్నాయి. అందుకే గెలిచిన నాయకులైనా గెలవని వారైనా ఆ గాలిని బట్టి మాట మారుస్తూ ఉంటారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే వ్యవహారం కూడా అలాగే ఉందట. ఇందుకే ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? మనసు మారిందా? పరిస్థితి మారిందా? గోడ దూకడానికి బ్రేకులు పడ్డట్టేనా? విజయుడి వింత తీరుపై అనుమానాలు. చల్లా సైతం చల్లని మాట చెప్పారా? తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు పీక్స్ లో సాగుతోన్న వేళ ప్రతిపక్షం నుండి ఏ ఎమ్మెల్యే ఎప్పుడు జారుకుంటాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గోడ దూకడంతో లిస్ట్ లో నెక్స్ట్ ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నా, రాజకీయ వర్గాల్లోనూ విపరీతంగా ప్రచారం జరుగుతున్నా ఆ దిశగా పరిణామాలు మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి తీరుపై ఇన్నాళ్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ముచ్చట గట్టిగానే వినిపించింది. ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉండిందట. కానీ ఇప్పుడు సడన్ గా ఆయన రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకు గాను బీఆర్ఎస్ గెలిచింది 2. గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్లో ఎమ్మెల్యే విజయుడు గులాబీ జెండా ఎగురవేశారు. ఇప్పటికే బండ్ల హస్తంగూడికి చేరుకోగా కొన్నాళ్లుగా విజయుడు సైతం కండువా మార్చిపోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ముందు వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని విజయుడు అనూహ్యంగా బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవడమే కాదు, కాంగ్రెస్ గాలిని తట్టుకుని విజయాన్ని సాధించారు. అయితే విజయుడి వెనుక కర్త కర్మ క్రియలుగా వ్యవహరించారు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి. ఆయన వల్లే విజయుడికి టికెట్ దక్కింది, విజయమూ దక్కింది అన్నది రాజకీయ వర్గాల మాట. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే రూట్ మార్చే ప్రయత్నం చేశారట విజయుడు. బీఆర్ఎస్ కార్యకర్తలను పట్టించుకోవడం మానేసి కాంగ్రెస్ నేతలకు స్నేహహస్తం అందించారట. దీంతో లోపల మదనపడ్డ గులాబీ క్యాడర్ ఈయన కూడా జంపింగ్ జపం కాబోతున్నారన్న ముద్రేసింది. చల్లా వెంకటరామిరెడ్డి సైతం పార్టీని వీడబోతున్నట్టు సంకేతాలిచ్చారట. అప్పట్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కలకలం రేపింది. అటు ఎమ్మెల్యే ఇటు ఎమ్మెల్సీ ఇలా గురు శిష్యులిద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. త్వరలోనే హస్తంగూడికి చేరబోతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చారు. దీంతో ఇక జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం ఉండబోదన్న ప్రచారం జరిగింది. పార్టీ మార్పు వ్యవహారం బెడిసిగొట్టిందో లేక రాజకీయ పరిస్థితుల్లో మార్పు కనిపించిందో, కారణం ఏదైనా ఇప్పుడు ఇద్దరు నేతల తీరు మారిపోయిందట. కొన్నాళ్లుగా క్యాడర్ను పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు లోకల్ లీడర్స్ ను పిలిచి మరీ గౌరవ మర్యాదలిస్తున్నారట. పార్టీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షమవుతున్నారట. ఎమ్మెల్యే తీరు చూసి కింది స్థాయి నేతలు కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారట. నమ్మాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయినట్టు సమాచారం. అయితే ఇటీవల ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి సైతం పార్టీ మార్పు విషయంలో అనుచరులకు ఓ స్పష్టత ఇచ్చారట. తాము ఎక్కడికి వెళ్లడం లేదని, ఎవరూ గందరగోళానికి లోనవ్వద్దని భరోసా ఇచ్చారట. కాంగ్రెస్ లోనే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరి తామెందుకు ఇబ్బంది పడాలనే ఆలోచనతో ఈ గురు శిష్యులు గోడ దూకే కార్యక్రమానికి బ్రేకులు వేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలంటూ క్యాడర్ ను ఉత్తేజపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్టుగానే స్థానిక ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని భావిస్తున్నాయట గులాబీ శ్రేణులు. పరిస్థితులకు అనుగుణంగా రూట్ మారుస్తున్న ఈ గురు శిష్యులు మాట మీద ఉంటారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.